జిల్లా కోరుకొండ నరసింహస్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు రంగరాజన్ భట్టర్ ప్రత్యేక పూజల అనంతరం రథోత్సవం నిర్వహించారు. రథోత్సవం సందర్భంగా నరసింహస్వామి నామస్మరణతో కోరుకొండ మార్మోగింది. కాసేపట్లో స్వామివారి కళ్యాణ మహోత్సవం జరగనుంది. మరోవైపు స్వామివారిని రాధా మనోహర్ దాస్ దర్శించుకున్నారు. అనంతరం రంగనాథ స్వామి ఆలయంలో భక్తులను ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశారు. కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క తీర్థం ఈరోజు రాత్రి కళ్యాణం. మరి కోరుకొండ 13వ శతాబ్దిలో రెడ్డి రాజుల కాలంలో నిర్మించబడినటువంటిది. కోరుకున్న వారికి కోరుకున్నంత కొంగు బంగారం అయిన స్వామి. మనం ఆ స్వామి యొక్క కరుణని కోరుకుంటూ ఈ రోజున ఇక్కడ తీర్థం ఎప్పుడో పురాతనమైనటువంటి ఈ రథ ఉత్సవం అద్భుతంగా జరుగుతుంది. మేము గతంలో పాల్గొన్నాం. ఇంకా నేలంతా అరటిపళ్ళ మయమైపోతుంది. ఆ ఉత్సవంలో పాల్గొంటే ఆ కిక్కు వేరు, ఆ లెక్క వేరు. కాబట్టి కోరుకొండ తీర్థం అంటే కోరుకొండ తీర్థమే. ఇంక ఎన్ని చోట్ల కోరుకొండ గ్రామంలో వేయించేస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా మొదలయ్యాయండి. అందులో భాగంగా అలాగే రాత్రి 9 గంటలకి శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం స్వామివారి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా స్వామివారికి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అలాగే